నమస్కారం స్వతంత్ర టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఎన్హెచ్ ప్రసాద్ దర్శకత్వంతో సుమలీల బ్యానర్పై రూపొందించిన చిత్రం కమాండ్ ది డిజిటల్ సూత్రాస్. ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లో అయితే విడుదలవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ స్వతంత్ర స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారి సినిమాకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ సినిమాకి మెయిన్ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ గారితో స్టార్ట్ చేసి సినిమా గురించి మరిన్ని వివరాలు డీప్గా తెలుసుకుందాం. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం హీరోయిన్ గారు చంద్రకళ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం అండి. సో చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు మీరు 2015లో బంగారం పాదం అనే మూవీ తీశారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఈ సినిమా తీశారు. ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు సార్? గ్యాప్ చిన్న ఫిల్మ్ మేకర్స్, చిన్న సంస్థలో ప్రొడక్షన్ హౌసెస్ ఇది సర్వసాధారణం అండి. పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఆల్ ఇండియాలో కూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి అంత సులువు కాదు సినిమా, ఎస్పెషలీ ఫీచర్ ఫిల్మ్స్ అవి తీస్తాం. ఈ ఎన్నో ఓటీటీ అని ఇవన్నీ వచ్చినాయి, కానీ సిగ్నిఫికెంట్గా చేంజ్ ఉంది అని చెప్పలేం. అక్కడ కూడా వాళ్ళు ఒక పద్ధతిలో తీసుకుంటాం, ప్రమోట్ చేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే మీరు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి కేటర్ చేస్తలేదో, లేదా ఓటీటీ ఆడియన్సెస్కి ఎలాంటివి కావాలో అలాంటివి మీరు రెడీగా ప్రిపేర్ అయ్యి అందించగలిగితే మీకు కొంచెం ఈజీగా యాక్సెస్ అది దొరకవచ్చు. బట్ ఇప్పుడు నాలాంటి వాడైతే ఐఎమ్ స్ట్రిక్ట్లీ నాన్ కన్ఫార్మిస్ట్ అనమాట అండి. ఒక పద్ధతిలో చెప్పిన త్రోవలో అది వెళ్ళే మనిషిని కాను. నేను ఇండివిజువల్గా నాకు నచ్చినట్టుగా చాలా క్రియేటివ్గా సినిమా సీరియస్గా తీయాలి. అది ఒక ఆర్ట్ ఫామ్ కింద కూడా నేను భావిస్తాను. ఐ నో ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని కూడా, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ద రైటర్, స్క్రిప్ట్ రైటర్ అది. సో ప్రొడ్యూసర్గా నాకు తెలుసు దీంట్లో ఎన్నెన్ని ఇబ్బందులు ఉంటాయో. దాని గురించి నేను కాంప్రమైజ్ అవ్వటానికి యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ నాట్ విల్లింగ్ అనమాట అండి. సో సమ్టైమ్స్ వీ హ్యావ్ టు పే ద ప్రైస్. ప్లస్ మధ్యలో కోవిడ్ అది వచ్చింది, లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్. వీ డిడ్ంట్ డూ వెరీ గుడ్ బిజినెస్ విత్ బంగారు పాదం. అంటే అక్కడ మాకు ఫండ్స్ అది లేక ప్రమోషన్కి అది, ఈవెన్ దో దట్ వాజ్ ఆల్సో హైలీ ఇండివిజువలిస్టిక్ స్టోరీ అనమాట. ఇవన్నీ లేకపోవడంతో టైం తీసుకుంటుంది. అది ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ మెంటలీ. సార్ మీరు చెప్పారు ఫిలిం స్కూల్లో నేను ట్రైనింగ్ తీసుకున్నా యాజ్ ఎ డైరెక్టర్ కిందని. అసలు మీకు సినిమాస్ తీయాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి మేము పల్లెటూరు కదండి. చిన్నప్పుడు పండగలకి అది దగ్గరి ఊళ్ళోకి అది వెళ్తాం. ఎన్టీఆర్ గారు, విఠలాచార్య గారు సినిమాలు, ఇవన్నీ మిథలాజికల్స్, ఇవన్నీ చూసి ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. మన తెలుగు ఇండస్ట్రీలో, మన తెలుగు ఆడియన్సెస్కి పర్టికులర్గా మనం మోస్ట్లీ వి కమ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ అది కదండి. సో ఓన్లీ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో, నా చిన్నప్పుడు అది సినిమాలు తప్పించి ఇంకేం ఉండేవి కాదు కదా. సో అది కొంతమందికి పట్టుకుంటుంది, ఒక డిజీజ్ కింద, ఒక పిచ్చి కింద. ఆ పట్టుకుంటే లైఫ్ లాంగ్ దాని నుంచి మనం దూరం అవ్వలేము అనమాట. మంచిలో చెడో ఆ బానిసలు అయిపోతాం దానికి. అలాగే నా స్టోరీ కూడా అనమాట. సార్ ఇప్పుడు మనం సినిమా టైటిల్ చూసుకున్నట్లయితే కామసూత్ర అంటే అందరికీ తెలుసు, బట్ కామాండ్ ది డిజిటల్ సూత్ర చాలా డిఫరెంట్గా ఉంది. ఆ నేమ్ వెనకాల నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? నేము అంటే మీకు సినిమా చూస్తే చాలా వరకు అర్థమవుతుందండి, ప్రేక్షకులకి అది, వ్యూవర్స్కి అది అర్థమవుతుంది. బట్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏన్షియంట్ మన క్లాసికల్ పీరియడ్, మిడిల్ ఏజెస్, ఇవన్నిటికి ఒక ఐ నోటీస్ మనకి లిటరరీ, ఆర్కిటెక్చరల్ ఫీల్డ్స్లో అది దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ దే కుడ్ ఎక్స్ప్రెస్ అనమాట. సంబడీ కుడ్ రైట్ బుక్ లైక్ కామసూత్ర ఎప్పుడో ఎన్నో శతాబ్దాల ముందు అది. అలాగే ఇప్పుడు ఖజురాహో, కోనార్క్, ఇలాంటి ఎన్నెన్నో, ఇవన్నీ బాగా ప్రసిద్ధి అయినాయి. అలాంటి ఇండియాలో ఎన్నెన్నో ఉంటాయి అనమాట. అంటే ఈరోటిక్ స్కల్ప్చర్స్ అది టెంపుల్స్లో, ఐ మీన్ ఆఫ్ ఆల్ ప్లేసెస్ టెంపుల్స్లో అది కూడా పెట్టి, ఆ రోజుల్లో పీపుల్ హూ వెంట్ టు ప్రే, హూ వెంట్ టు విజిట్ ద టెంపుల్స్, వాళ్ళు వెళ్ళి పిల్లలతో కూడా చూసేవారు అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ కూడా అంతా ఒక సొసైటీ వెన్ వి లుక్ బ్యాక్ అది. ప్లస్ ఈ కవిత్వాలు కూడా అండి, ఇప్పుడు ఇరోటిక్ పోయిటరీ అన్నది జయదేవ్ గారిది అవ్వచ్చు, గీత గోవిందంలో, ఇటు మేఘదూతం కాళిదాస్ గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను వాడాను అనమాట. ఈ దీంట్లో యూ హ్యావ్ క్యారెక్టర్స్ రిసైటింగ్ ఆల్ దీస్ పోయిమ్స్ అది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ అది వాడినప్పుడు అదొక
ఆ కామ అన్నది ఆ కామాకి సంబంధించిన ఎరోటిక్ స్కల్ప్చర్స్, కామసూత్ర, ఇవన్నీ కూడా ఒక యుగం, ఒక ఫేజ్ ఆఫ్ ఇండియన్ కల్చరల్ ఐడెంటిటీ, కల్చరల్ ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీ రినైసెన్స్ పీరియడ్ లాగా అనిపిస్తుంటుంది ఇప్పుడు వెన్ వి లుక్ బ్యాక్ అనమాట. అదే ఇప్పుడు మోడర్న్ ఏజ్కి అది వస్తే థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సమ్ మే థింక్ ఇట్స్ ఫర్ ద బెటర్, బట్ మోస్ట్ ఆఫ్ అస్ నో ఇట్స్ ఫర్ ద వర్స్. ఇప్పుడు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇరాటిక్ కంటెంట్ అని కొంచెం అసభ్యమైన మీకు ఎక్స్పోజరు యంగ్స్టర్స్కి కానీ ఎల్డర్లీకి కూడా ఇవన్నీ వీఆర్ ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ అంటే నగ్నం చిత్రాలు కానీ అవి కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చి, అదే కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టెక్నాలజీని మన ప్రైవసీ ఇన్వేట్ చేస్తుంది అనమాట. అందుకని ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ బాత్రూంలోని ఎవరి మీద స్పై చేయడానికి, ఆడవాళ్ళ మీద, అలాగే ఒక అమ్మాయిని ఏదో ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని రికార్డ్ చేస్తాం, ఇలాంటి ఎన్నెన్నో సంఘటనలు చూపిస్తాను అనమాట. సో ఒక క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు దీంట్లో తను ఓ సందర్భంలో ఏం చెప్తాడంటే, నేను ఆ కామసూత్రాన్ని ఈ 21st century రీడర్స్కి నేను అప్డేట్ చేస్తున్నాను. సో ఆ కామసూత్ర అప్డేషను తను సూత్రాలు అది ఇప్పుడు మోడర్న్ ఫామ్లో ఏమేమి చేంజెస్ అయినాయి అప్పటికి ఇప్పటికి ఇవన్నీ చెప్తాడనమాట. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దే హ్యావ్ అనమాట. ఆ కామసూత్రాన్ని ఇప్పుడు ఎలాగ అప్డేట్ చేస్తున్నాడో, అప్పుడు పద్ధతులు పరిస్థితులు అది ఏంటి, ఇప్పుడు ఏంటి అన్నాయి, ఇవన్నీ ఇట్ ఆల్ లింక్స్ అప్ అనమాట. ఇట్ ఆల్ యాడ్స్ అప్. ఆ టైము ఈ టైము అన్నది తీసుకున్నాను అనమాట. దాని గురించి టైటిల్ కూడా తెలుగులో అనువాదం చేస్తే నాకు అంత ఇఫెక్టివ్గా అనిపించలేదన్నమాట. కామ మరియు డిజిటల్ సూత్రాలు అది అంటే ఇది ఎందుకు కొంచెం అంత ఇదిగా రావట్లేదు. ఆ పుస్తకం పేరు కూడా అబ్బాయి పెట్టి, పుస్తకం పేరు కూడా కామ అండ్ ద డిజిటల్ సూత్రాస్ నేను రాస్తున్నానని చెప్తాడు. సో అదే తీసుకుని నేను ఫిల్మ్ టైటిల్ కూడా పెట్టాను అనమాట. సార్ ఇంకోటి ఏంటంటే, అంటే మనకి స్టోరీ అంటే హర్రర్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉండగా మీకు ఈ స్టోరీనే రాయాలని ఎందుకు అనిపించింది? ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్? ఒకటి, నా ఏజ్ కూడా అవ్వచ్చండి. బికాజ్ నేను ఇప్పుడు సీనియర్ సిటిజన్ కింద నేను ఫిల్మ్స్ తీయటానికే స్ట్రగుల్ అవుతులేదు. బట్ తీసే ఎలాంటి సినిమాలు ఏ మోటివ్తో తీస్తున్నానో ఇవన్నీ కూడా కొంచెం సమ్టైమ్స్ పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్ అనమాట అండి. ఇప్పుడు ఈ ఏజ్లో ఓకే నాకు యంగ్స్టర్స్ అది అండర్స్టాండ్ చేసుకుని ఈ సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ చూసి కూడా అందుకుని యంగ్స్టర్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. ఇలా మన పక్కన కూర్చున్న ఆర్టిస్ట్ లాగా అది క్యారెక్టర్స్ అది వాళ్ళు ఉంటారు. బట్ ఎసెన్షియల్గా ఈ ఫిల్ము ఇట్స్ ఆల్సో అబౌట్ ది ఎల్డర్లీ పీపుల్ అనమాట అండి. అంటే జనరల్గా మనం పార్కులు అది చూస్తుంటాం, ఈవినింగ్స్ గుంపుల్లో కూర్చుని చర్చిస్తుంటారు కదా పెద్ద వయసు వాళ్ళు అది. సో వాళ్ళు అప్పుడప్పుడు చిలిపిగా మాట్లాడుకోవచ్చు, ఒక అమ్మాయిని చూసి ఏవో కామెంట్స్ అది పాస్ చేయొచ్చు. పెద్ద వయసు, చిన్నవాళ్ళు మర్చిపోండి, పెద్దోళ్ళు కూడా ఆ టెంప్టేషన్ ఉంటుంది. ఒక అందమైన వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు ఏదో ఆ యువతరం వాళ్ళలో ఉన్న ఇంకా ఆ కోరికలన్నీ పైకి వస్తుంటాయి కదా. సో నా వయసుకి తగ్గ ఆ క్యారెక్టర్స్తో స్టార్ట్ చేశాను అన్నమాట స్క్రిప్టు. సో వాళ్ళు ఈ వయసులో ఏంటి, వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఇన్నర్మోస్ట్ డిజైర్స్ ఏంటి, ముఖ్యంగా అది ఆ లోన మన కోరికలు ఎప్పుడు బయటికి పెట్టం కదండి. అలాంటి కోరికలు ఏంటి, వాళ్ళు ఆ జీవితంతో వాళ్ళ జీవితాలతో స్టార్ట్ అయిన స్క్రిప్టు ఎక్కడెక్కడికో వెళ్ళిందనమాట. సార్ అంటే ఈ మూవీ ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చా? ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీ అని సార్ ఇది? తప్పనిసరిగా కాదండి. ఎందుకంటే ఇది ఫస్ట్లీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సారు. సో ఏ సర్టిఫికేట్ ఇస్తే మీకు తెలుసు 18 సంవత్సరాలు పైవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కానీ చూడకూడదు. సో నేను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పకూడదు, అది తప్పు. ఇంకోటి ఏంటంటే నేను తీసి సినిమాలో నా ఫస్ట్ ఫిల్ము ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, బంగారు పాదం, ఇది కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడప్పుడు నాలో నేను అనుకుంటాను అనమాట, అంటే నేను ఏ గ్రేడ్ తెలుగు ఫిల్మ్ మేకర్ అని కన్సోల్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన తెలుగు అందరికీ కూడాను క్లీన్గా ఉండాలి. నేను వాడాను ఈ పదం మొన్న ప్రెస్ మీట్లో.
నేను పొరపాటుని వాడాను. క్లీన్గా ఉంటుందంటే అందరూ దాన్నే పట్టుకుని తిప్పుతున్నారనమాట అండి. ఇక్కడ నా ఉద్దేశం నిజం చెప్పాలంటే క్లీన్ ఎంటర్టైన్మెంట్ కాదు, నాకు నిజమైన స్వరూపం, మనుషుల్లో ఉన్న కోరికలు, హిడెన్ డిజైర్స్, అది నేను ఎక్స్ప్లోర్ చేయడానికి నేను తాపత్రయం పడుతున్నాను అనమాట ఈ సినిమాలో. సో నేను ఐ రియలీ డోంట్ కేర్ అనమాట అండి, క్లీనా అన్క్లీనా అంటే అసభ్యత ఉండకూడదు, అది నా ఇది. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్టిక్గా ఒక తీయాలనుకుంటున్నాను కాబట్టి ఒక చిత్రం ఎంతైనా నేను కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్ట్ ఎలిమెంట్ ఎప్పుడు ఐ డోంట్ లూజ్ ట్రాక్ అనమాట. సో ఐఎమ్ ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్, ఫుల్లీ ఫోకస్డ్. అది బాగా ఒక ఆర్టిస్టిక్గా ఎస్థెటిక్గా ఎక్కడో ఏదో లెవెల్కి తీసుకెళ్లాలన్న నా తపన అనమాట. సో అలాంటప్పుడు క్లీన్ అన్నది మాత్రం కాదు, ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్స్కి ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి నేను కాన్సన్ట్రేట్ చేసి వెళ్తాను అనమాట. సో ఇది మీరు చెప్పినట్టు ఫ్యామిలీ మూవీ కాదు, ఇది క్లీన్ ఎంటర్టైనర్ అలాంటిది మాత్రం కాదు. కానీ అన్ని వయసు వాళ్ళకి 18 దాటిన తర్వాత, వెదర్ దేర్ టీనేజర్స్, యంగ్స్టర్స్ ఇన్ దేర్ 20s, వాళ్ళకి 80 సంవత్సరాలు, ఇంకా ఏంటి 90 సంవత్సరాల వాళ్ళు కూడా డిజైర్స్తో ఉంటారు. సో నేను ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టను. ఇట్స్ దేర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అనమాట, విచ్ ఈ కోరికలన్నీ ఇంకా చెలరేగుతుంటాయి కదండి. ఏదో ఎన్నెన్నో కోరికలు, నేను ఎక్స్ప్లోర్ చేసేది సెక్షువల్ డిజైర్స్ అనమాట. సార్ అంటే ఇది కంప్లీట్గా యూత్ అట్రాక్ట్ అయ్యే మూవీ అంటారు. సో యూత్కి ఎక్కుద్దంటారా ఈ మూవీ కూడా కంప్లీట్గా? యూత్కి అనే చెప్పనండి, నేను యూత్కి కూడా అంటాను అనమాట ఇక్కడ. ఎందుకంటే యూత్కి కూడా, ఎందుకంటే ఎక్స్క్లూసివ్గా యూత్కి అని చెప్పలేను. నిజం చెప్పాలంటే యూత్కి కంప్లీట్ ఇది ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తున్నాయి మనకి, అన్నీ దే టార్గెటింగ్ ద యూత్ అనమాట. సో అవి కొన్ని పెద్ద హిట్స్ కూడా అవుతున్నాయి ఈ రీసెంట్ టైమ్స్లో. అది సో అది ఇప్పుడు నా టెంపర్మెంటు, నా ఏజు, నా బ్యాక్గ్రౌండు, నా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను వాళ్ళకి నేను సినిమా తీస్తున్నానని చెప్తూ అది మోసం చేస్తాను అనమాట. అది కాదు నా ఉద్దేశం. కానీ ఈ సినిమాలో మీకు చెప్పినట్టుగా యంగ్స్టర్స్ ఒక ప్రామినెంట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, అలాగే ఎల్డర్స్ ప్రామినెంట్ గ్రూప్. సో ఈ నా ఎగ్జామినేషన్ ఆఫ్ సెక్షువాలిటీ అది ఇట్ కట్స్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్, ఇట్ కట్స్ అక్రాస్ జెండర్స్ కూడా. ఇక్కడ మగోళ్ళు, ఆడోళ్ళు ఎంతోమందిని వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ లైఫ్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇట్ కట్స్ అక్రాస్ బోత్ జెండర్స్ అండ్ ఏజ్ గ్రూప్స్ అనమాట. సో ఇన్ దట్ సెన్స్ యంగ్స్టర్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో, చూడతగ్గాయి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాగే పెద్ద వయసు వాళ్ళు దే మే ప్రిఫర్ సర్టన్ అదర్ థింగ్స్ అనమాట. ఉదాహరణ సాహిత్యం అని, ఇదని అదని క్లాసికల్ టచెస్ అయ్యి అవి కూడా ఉన్నాయన్నమాట. సో నేను పెద్దోళ్ళకే అని చెప్పను, అన్ని రెండు ఏజ్ గ్రూప్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ రోల్స్ దే ప్లేయింగ్ అనమాట ఇన్ ద ఫిల్మ్. సార్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఇంతమంది నోన్ ఫేసెస్ ఉండగా అంటే ఫ్రెషర్స్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే సినిమా కొత్తగా తీసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేద్దామన్నా? ఒక విధంగా నవ్వుతూ జోకింగ్గా చెప్పాలంటే ఐ కాంట్ ఎఫర్డ్ అండి, ఓకే అండి. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ నా దగ్గర డబ్బున్నా కూడా నేను కొత్త వాళ్ళే తీసుకుందాను, అది నా ప్రిన్సిపల్. ఎందుకంటే నాకు కావాల్సింది వాళ్ళు స్టార్స్ అది అయితే నా క్యారెక్టర్స్ న్యాయం చేయలేరు, అది నేను ఐ కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఆ రోల్కి ఆ పర్సన్, ఆ యాక్టరు పర్ఫెక్ట్గా సరిపోతే ఇంకా ఎవరు మనం ఊహించలేము అనమాట. ఆ యాక్టర్ బాగా పర్ఫెక్ట్గా జస్టిస్ చేశారనుకోండి, ఆ పాత్రకి న్యాయం చేస్తే ఇంకెవరు కూడా మనకి బయట వాళ్ళు చేస్తే ఇలా ఉండేమో అలా ఆ ఆలోచనే రాకూడదనమాట. అంత సింక్ అవ్వాలన్నమాట ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు. అది నేను చూసుకుంటాను అనమాట. సో ఇక్కడ నాకు డబ్బుండి రేపు ఎవరో పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వచ్చి మీకు ఈ స్టార్ని పెట్టుకోండి, ఆ స్టార్ని పెట్టుకున్నా నేను తీసుకోను. అది ఒక నిజం అనమాట. అంటే నేను మామూలుగా చెప్తలేదు, నాకు అలాంటి అవకాశం రాదని నాకు తెలుసు. వచ్చినా కూడా ఐఎమ్ నాట్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అనమాట. నాకు కావాల్సింది జెన్యూన్, అంటే ఆ అథెంటిసిటీ వస్తే ఐ డోంట్ మైండ్. ఎవరైనా ఎన్నెన్నో మంచి సినిమాలు మన తెలుగులోనే చూసాం కదండి ఈ మధ్యకాలంలో. కంచెలపాలెం, కంచెలపాలెం ఇవన్నీ అంతా ట్రైన్డ్ ఆర్టిస్ట్ కాదు, బట్ ద డైరెక్టర్ వాజ్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ వెరీ మెమరబుల్ పర్ఫార్మెన్సెస్. అది సో అది మనకు ముఖ్యం అనమాట.
అన్ఫార్చునేట్గా మనమనే కాదు, ఆల్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ స్టార్ సిస్టము ఇది అది దానికి వీఆర్ కైండ్ ఆఫ్ టైడ్ డౌన్ టు దట్ అనమాట అండి. అలాంటిది అది ఐ రెస్పెక్ట్ ఇట్, అది ఒక ఆడియన్స్కి. కానీ నాలాంటి క్రియేటర్స్కి, నాలాంటి వ్యూవర్స్కి కూడా ఐ ప్రిఫర్ సంథింగ్ వెరీ డిఫరెంట్, వెరీ ఒరిజినల్ అనమాట. ఓకే, డైరెక్టర్ గారు హీరోయిన్ నేనేం అడగట్లేదు, నన్ను కొట్టేసేటట్టు చూస్తున్నారు. సో హీరోయిన్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. హాయ్ చంద్రకళ గారు అలియాస్ చిండి, సమ్ టైమ్స్ చిండి అని పిలుస్తారని అయితే చెప్పారు కదా మనకి ఆడియో లాంచ్ లాట్లో. సో అంటే మీకు ఈ మూవీ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, పర్ఫెక్ట్. అంటే బేసిక్గా ఇది ఒక కమర్షియల్గానే ఏదో చిన్న రోల్ అలా కాదు, చాలా డెప్త్ అండ్ టిపికల్ రోల్. సో నాకు అది చేయడం చాలా ఛాలెంజింగ్గా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై రోల్. ఓకే, అంటే చాలా మంది ఇలాంటి రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, బట్ యూ టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ అది చేయడానికి చేశారు కదా. అంటే ఎలా మీరు ఆ ధైర్యం ఎలా తెచ్చుకున్నారు? అంటే ఇది బయటికి వెళ్ళక అవుట్పుట్ నా లైఫ్ ఎలా అవుతుంది, మరి నాకు కెరీర్ ఉంటుందా, ఇవన్నీ ఆలోచించుకుని స్టెప్ వేశారా మీరు? స్టోరీ విన్నప్పుడు కొంచెం ఆలోచించాను, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి బయటకు ఎలా వస్తుందో. అందులో విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్నది, ఎవరు ఎలా తీసుకుంటారో అని ఆలోచించాను. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 4 years అవుతుంది. 4 movies చేశాను, కానీ బయటికి రావట్లేదు. ఓకే, సార్ కాన్ఫిడెన్స్ స్టోరీ ఇదైతే ఖచ్చితంగా బయటకు వస్తుంది అన్నారు, కానీ స్టోరీ టిపికల్గా ఉంది కదా అని ఒకసారి ఆలోచించుకుంటానని వెళ్ళాను. అమ్మని అడిగాను, అమ్మ ఇది పరిస్థితి మరి ఇలా ఉంటుందంటే అమ్మ కొంచెం భయపడ్డా కూడా నాకు వాళ్ళతో వెళ్తా కాదు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అంటే, మా అమ్మ నాకన్నారు నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని. నేనైతే చేయాలనుకుంటున్నానంట. మరి నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, ఎవరేమనుకున్నా కానీ నువ్వే ఫేస్ చేయాలి అని. సో నేను ఫేస్ చేస్తాను, నాకు ఇంపార్టెన్స్ అమ్మ. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో నాకు ర్యాపో కావాలి, వేరే వాళ్ళతో ఇదంతా కూడా రెగ్యులర్గా ఉండదు కదా. సో నేను చేయాలని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే ఏదో ఒక స్టెప్ తీసుకుంటేనే కదా ఇక్కడ నిలబడగలమా లేదా అని కనీసం ఒక 10 సంవత్సరాలకి తెలిసి వెళ్ళిపోయేది. నాకు 4 సంవత్సరాలకే ఒక ఆఫరు గట్టిగా వచ్చింది, ఎందుకు వదులుకోవాలని చెప్పేసి నేను వదులుకోవాలనుకోలేదు. అన్ని పక్కన పెట్టేసి నేను బేసిక్గా ఇది యాక్టింగ్ అని తెలిసిన వాళ్ళు ఎవరు తప్పుగా అనుకోరు, యాక్టింగ్ గురించి తెలియని వాళ్ళు అనుకున్నా మనకి ఫరక పడదు, అవసరం లేదు అలా. అంటే మీరు ఈ మూవీ షూట్ చేసేటప్పుడు మీకు డిఫికల్ట్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఎదురయ్యాయా సినిమాలో? డిఫికల్ట్ అయితే ఏమీ అనిపించలేదు. అందరూ ఒక సెన్సిటివ్ రోల్ చేస్తున్న అందుకో ఏమో తెలియదు, కానీ ఒక చిన్న క్యూట్ పాపను ఎలా ప్యాంపర్ చేస్తారు, కాపాడుకుంటూ వస్తారో ప్రతి సీన్లో ప్రతి చోట నాకు అంత కేర్ ఇచ్చారు. ఆ నమ్మకంతోనే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది కొన్ని టిపికల్ రోల్స్. అంత టిపికల్ రోల్స్ అంత ఈజీగా చేశానంటే అది టీం వర్కే. టీంలో ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ తెలుపుకోవాలి దానికి. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుంటే కనుక ఇంత డిఫికల్ట్ రోల్ తీసుకుని యాక్ట్ చేస్తున్నారు, అండ్ అంటే డైరెక్టర్ గారి సపోర్ట్ కానీ హీరో గారి సపోర్ట్ కానీ ఎలా ఉంది మీకు సినిమాలో షూట్ చేసేటప్పుడు డ్యూరింగ్ షూటింగ్? డైరెక్టర్ గారిది అయితే అసలు చెప్పనవసరం లేదు, ఒక చెప్పాను కదా చిన్న పాపను ప్యాంపర్ చేసినట్టే ఉంటుంది. ఇంకా టీం అంతా అయితే ప్రతి ఒక్కటి ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా కానీ ఏమన్నా అయిందా ఏదో నాకేం అవ్వదు, ఎందుకంటే వాళ్ళ అఫెక్షన్ చూసినప్పుడు అది అసలు దెబ్బలాగా కూడా అనిపించదు. అందరి సపోర్ట్, ఒక్కరిదాని కాదు అందరి సపోర్ట్ ఉంది నాకు ఈ మూవీ చేసేటప్పుడు. ఓకే, పోస్టర్ చూసుకుంటే కనుక చాలా బాగుంది. పోస్టర్ ఒక ఫాదర్ ఒక డాక్టర్ని ఓదార్స్తున్నట్టు ఆ టైప్లో ఉంది. ట్రీజర్కి వచ్చేసరికి ఎంటైర్ కంప్లీట్ అనిపించింది నాకు ట్రీజర్ చూసేసరికి. సో అంటే మీకు ట్రీజర్లో ఉన్న డైలాగులు తగ్గట్టు సీన్స్ కూడా మూవీలో ఉన్నాయా? అంటే ట్రైలర్లో ఉంటుంది అంటే ఆ సినిమా అనేది ఒక పోస్టర్తో డిసైడ్ చేయలేము, ఆ ట్రైలర్తో డిసైడ్ చేయలేము. ఎందుకంటే సార్ ఒక ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేయలేదు అక్కడ. అన్నారు కదా 18 years నుంచి ఇప్పుడు 80 నుంచి 90కు వెళ్ళిపోయింది వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి. మనం అయితే రెగ్యులర్గా అది సినిమా చూసిన రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అరే ఇది మన ఏజ్ గ్రూపే కదా, మనం ఇలాగే అనుకుంటాం కదా అనే టైప్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ అది. మీరు చేసిన క్యారెక్టర్ లేడీస్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందా సినిమాలో? లేడీస్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పలేను, కానీ యాక్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కొంచెం టిపికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేష రోల్ చేయాలి అని ఒక కాస్టింగ్ వచ్చింది, లేదంటే వేరే ఏదేదో కొంచెం అలా వచ్చిందంటే అయ్య బాబాయ్ అదే అండి నేను వద్దు అంటారు. నాకు ఒకసారి క్వశ్చన్ మార్క్ వస్తుంది,
వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అదే దానికి నేను క్యాస్టింగ్ పెడితే ఆఫ్ కోర్స్ మేడం మాకు కలర్ కావాలి, ఫెయిర్ కావాలి అంటారు. నాకు అప్పుడు వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే, అరే నేను చేస్తానంటే చేయనివ్వట్లేదు, కలర్ కావాలంటున్నారు. కలర్ ఉన్న వాళ్ళేమో అదేదో నిజంగా అది యాక్టింగ్ కదా, ఆ నుంచి వచ్చేసారంటే మళ్ళీ మీ లైఫ్ మీది ఆ రోల్ అది, దీనికి ఎందుకు ఇట్లా భయపడుతున్నారు, మరి వీళ్ళని యాక్టర్స్ అని ఎందుకు అనాలి అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. నాకు ఈ స్టోరీ అన్నప్పుడు కూడా నేను అదే క్వశ్చన్ మార్క్ వేసుకున్నా. నేను ఏమైనా నిజంగా చేస్తున్నానా, నన్ను నిజంగా చేస్తున్నారా, లేదు కదా యాక్టింగ్, మరి నేను ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకోవాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా స్ట్రగుల్ అవ్వాలి, ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళాలి అని చెప్పేసి గట్టి ధైర్యంతో తీసుకున్నాను ఈ స్టోరీ. ఓకే, మూవీ షూట్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఇబ్బందికర సన్నివేశాలు షూట్ చేయడం ఏమన్నా ఎదురైందా? ఏం లేదు, అస్సలు ఏం లేదు. సో మొత్తం అంతా షూటింగ్ అంతా హ్యాపీగా జరిగింది. సో ఈ మూవీ అంటే తీసుకున్నట్లయితే మీరు ఇప్పుడు అన్నారు కదా, చాలా మంది ఈ రోల్ రిజెక్ట్ చేస్తారు చేయడానికి, కాకపోతే అందం ఉంటే రిజెక్ట్ చేస్తారు, నాకు కలర్ లేదు ఇది అంటున్నారు కదా. ఇప్పుడు మీరు 4 మూవీస్ చేశాను అంటున్నారు, ఇలాంటి రిజెక్షన్స్ ఏమన్నా ఎదుర్కొన్నారా మీరు? పర్సనాలిటీగా కానీ, కలర్ గురించి కానీ, డిస్క్రిమినేషన్ అవి రిజెక్ట్ చేస్తే నేను మూవీస్ చేసేదాన్ని కదా. కానీ చాలా స్టోరీస్ నచ్చి, అంటే బేసిక్గా నేను నచ్చి వెళ్ళిపోయిన అయితే లేదు, దేవుడి దేవాల నేను ఎక్కడికి వెళ్ళినా నా యాక్టింగ్కి అయితే ఆడిషన్లో కానీ అంతా ఓకే. కానీ వాళ్ళకు కొన్ని రిక్వైర్మెంట్స్ నాకు నచ్చక, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి నచ్చక అలా వెళ్ళిపోయాయి. కానీ ఎక్కడ యాక్టింగ్ పరంగా నేను రిజెక్ట్ అవ్వలేదు, అది చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను. అంటే కొన్ని వాళ్ళ రూల్స్ మీ రూల్స్ అంటారు, అంటే వాళ్ళ రూల్స్ అంటే ఏంటి? వాళ్ళ రూల్స్ అంటే ఇప్పుడు నేను అంటే మరి చెప్తే ఎట్లా పోర్ట్రేట్ అయితే తెలియదు, నాకు ఉన్న అనుభవం చెప్తాను. కొంతమంది ఏంటంటే వాళ్ళ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, నేను నీకు రోల్ ఇచ్చి ఇంత మంచి రోల్ ఇచ్చి ఈ రోల్ నీకు ఖచ్చితంగా ఒక లైఫ్ ఇస్తుంది, మరి నాకేంటి అని క్వశ్చన్ మార్క్ ఇస్తారు. నేను యాక్టింగ్ ఇస్తున్నాను కదా అంటే ఏం తెలియనట్టు చెప్పుకో, నాకు తెలియదు సార్, నిజంగా నాకు యాక్టింగ్ చేయడమే తెలుసు, యాక్టింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు నాకు రోల్ ఇస్తే చేస్తాను, లేదంటే ఇట్స్ ఓకే వేరే ఆడిషన్కి వెళ్తాను, ఆ టైప్లో వెళ్తాను అనమాట. చాలా మంది ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ లేదా పెద్ద రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూలు అడిగితే ప్రతి ఒక్కరు క్యాస్టింగ్ దేర్ అని చెప్పేసి ఇది వస్తున్నాయి. సో అది నిజంగానే ఉందా ఇండస్ట్రీలో? మీరు ఏమన్నా ఎదుర్కొన్నారా అలాంటివి? చాలా ఎదుర్కొన్నాను. తప్పించుకుంటే ఇక్కడ ఏంటంటే ఏదేదో గేమ్లో ఇలా 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 ఆడతారు చూడు, అలా తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి. అలాంటి చోట ది బెస్ట్ తగులుతారు, కానీ ఖచ్చితంగా ట్రై చేస్తే మటుకు ప్లాట్ఫామ్ దొరుకుతుంది. జస్ట్ లైక్ ఎందుకంటే 90% ఇండస్ట్రీ ఎలా ఉన్నా 10% దేవుళ్ళు ఉన్నారు. నేను 4 మూవీలు మెయిన్ లీడ్గా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చి అడిగి చేయించుకున్నాను. నేను మళ్ళీ రోల్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. ఆ రోల్ నాకు ఇలా కావాలంటే నేనే అడుగుతా, దీనికి మించి ఏమైనా కావాలన్నా చెప్పండి మనం చేద్దాం, నేను మేనేజ్ చేస్తాను అంతా కూడా అనే స్టెప్ తీసుకుంటాను. కానీ నాకు నమ్మి రోల్ ఇచ్చిన వాళ్ళు అప్సెట్ అయిన వరకు అయితే ఇప్పటి వరకు లేదు. ఓకే, సో ఈ సినిమా తర్వాత అంటే ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ రోల్ చేశారు కదా, సో నెక్స్ట్ సినిమాకి చేసేటప్పుడు అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు ఏం ఆలోచించలేదా? ఆలోచించాను, కానీ అది నా కథ వింటాను కదా, ఆ కథ ఇప్పుడు ఈసారి కథ విన్నాను. సార్కి నాకు అక్కడ ఏం కనపడిందంటే సార్కి యాక్టింగ్ మాత్రమే కావాలి, తన స్టోరీ ఈ రేంజ్లో బయటకు రావాలనుకుంటున్నారు, దానికి నేను 100% ఇవ్వాలి అనేదే ఉంది. నేను రేపు వేరే స్టోరీ ఇలాంటిది వచ్చినా కూడా డైరెక్టర్ సెన్స్ నాకు అర్థమైపోతుంది, తనకి యాక్టింగ్ కావాలా లేకపోతే సమాధానం ఏదైనా కావాలా లేకపోతే అందుకు పెడుతున్నారా ఈ సీన్స్, ఎడిటింగ్లో లేచి అన్నీ డిసైడ్ చేసుకునేంత కొంచెం మెచ్యూరిటీ ఉంది. సో అది కూడా పర్ఫెక్ట్గా నాకు లైఫ్ ఇస్తుంది. వాళ్ళకి ఇలాంటి క్యారెక్టర్ కావాలంటే నేను డెఫినెట్గా చేస్తాను. ఫస్ట్ అసలు సార్ స్టోరీ చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి? స్టోరీ వినగానే అసలు స్టోరీ వినగానే అంటే అప్పటి వరకు అదే ఫస్ట్ నేను కూడా అందరిలాగే ఆలోచించాను, బామ్మ ఏంది ఇలా ఉంది అని ఆలోచించాను. తర్వాత చెప్పాను కదా ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు నేను వేసుకొని ఇది నేనే చేయాలి, నేనే చేస్తా, అది ఒక్కటి ఫిక్స్ అయ్యాను అంతే. ఓకే, సో మనం హీరో గారితో కూడా మాట్లాడదాం. హాయ్ శ్రీకాంత్ గారు, ఎలా అనిపించింది మీకు ఈ మూవీలో యాక్ట్ చేయడం? అండ్ హ్యాపీ అండి. నాకు నాకు అంటే నేను సినిమాలో చేయడానికి కారణం తనే, అది నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. సో నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్. సో నాకు తన ద్వారానే ఈ మూవీలో క్యారెక్టర్ వచ్చింది. సో నేను హీరో అని కాదు, ఈ సినిమాలో నేను హీరోని కాదు, సో అందరూ లీడ్ క్యారెక్టర్స్. అందరు లీడ్, ఒక హీరో అని ఏమి ఉండదు. సో అందరూ చేసిన అందరి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్. సో హీరో మొత్తానికి మీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? నా క్యారెక్టర్ మల్లేష్ అనే క్యారెక్టర్ చేశాను, బాగుంటుంది, ఇన్నోసెంట్ క్యారెక్టర్. నువ్వు ఇప్పటి వరకు నేను అలాంటి క్యారెక్టర్ చేయలేదు. సో నేను బేసిక్గా నేను ఫస్ట్ నుంచి నెగిటివ్ క్యారెక్టర్లు చేశాను. నాకు నెగిటివ్ ఎందుకంటే మీరు చూసినా కానీ ఒక విలన్ ఫీల్ వస్తుంది, ఇన్నోసెంట్ క్యారెక్టర్ అంటున్నారు. నేను నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇప్పటివరకు చేసిన అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్. సో అది డైరెక్టర్
గారు వీర గారిని చూస్తుంటే విలన్ ఫీల్ వస్తుంది, మీకు ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఎలా ఇవ్వాలనిపించింది? అదే మా అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అదే మా డైరెక్టర్ గారు. అప్పుడప్పుడు మిస్కాస్ట్ చేసేదేమో అని doubt కూడా వస్తుందన్నమాట. నేనైతే ఇంతటి వరకు అంటే ముందు ఇన్నోసెంట్ అలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు. నేను ఫస్ట్ టైం చేశాను ఈ మూవీలో, సార్ చేయించుకున్నాను. ఇప్పటివరకు నేను ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనేది నేను చేయలేదు. నేను ఇంతవరకు చేసిన అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్. సో ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ 100 అయిపోయినాయి, అందులో ఒక 25-30 వెబ్ సిరీస్, అన్ని లీడ్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్, అన్ని లీడ్ క్యారెక్టర్స్ చేసిన నెగిటివ్. డిఫరెంట్ అనిపించింది నాకు. అంటే నేను ఫస్ట్ నాకు చిన్ని చెప్పిన తను చిన్ని, మేము అందరం చిన్ని అంటాము, తన పేరు చంద్రకళ. సో మేము నాకు తన ద్వారా కదా నాకు వచ్చింది క్యారెక్టర్. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఇలా మూవీ ఉంది ఇట్లా అని చెప్పేసి నాకు నెంబర్ ఇస్తే నేను సార్కి ఫోన్ చేస్తే సరే రండి ఒకసారి అంటే నేను వెళ్ళాను సార్. సో వెళ్తే నేను వెళ్ళాక సో రమ్మంటే నేను వెళ్ళాను. ఓకే, అంటే మీరు ఇప్పటి వరకు 100 చేశాను అన్నారు కదా, మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైమా లేదా ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేశారా? అంతకుముందు ఒక మూవీ చేశాను. అది కూడా నెగిటివ్ రోలేనా? అది ఇంచుమించు అంటే నెగిటివ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. మీకు కూడా డైరెక్టర్ గారు స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీ ఫీల్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు అసలు? నాకు అంటే స్టోరీ అంటే నేను రమ్మంటే నేను వెళ్ళాను. సార్ స్క్రిప్ట్ ఇచ్చారు. మార్నింగ్ అవుతుంది 7:30-8 లోపలికి వెళ్ళాను. సార్ వాళ్ళు లోపలికి వెళ్తే 2-3 అవర్స్ తర్వాత బయటకు వచ్చిన. అంటే సార్ మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చూసుకున్నా, అన్ని చదువుకున్నా, అన్ని క్యారెక్టర్స్ స్క్రిప్ట్ మొత్తం చదువుకున్నా. హెడేక్ వస్తుంది, ఏం అర్థం కావట్లేదు. చదువుకుంటున్నా, అంత అయిపోయింది. సార్ అయిపోయింది సార్ అని చెప్పాను. మళ్ళీ వస్తే చదువు చూసుకో మళ్ళీ వస్తారు అంటే అదే సార్ మొత్తం చదివేసాను అయిపోయింది అని చెప్పాను. అది క్యారెక్టర్ ఇలా ఉంటుంది, నాకు ఆలోచించుకొని చెప్పు అంటే సరే సార్ ఓకే అని చెప్పేసి నేను అప్పటికి 2-3 అవర్స్ అవుతుంది బయటకు వచ్చిన తర్వాత చాలా హెడేక్ వస్తుంది. చాలా ఏంటి డైలాగ్స్ ఉన్నాయి, నాకు ఏం చేయడం అర్థం కాలేదు. తర్వాత చిన్నికి ఫోన్ చేసిన, ఇప్పుడే సార్ ఇంటి కలిశాను, స్క్రిప్ట్ ఇచ్చారు, చూసుకున్నాను, బయటకు వచ్చినాను, ఏంటి ఏం నాకు అర్థం కావట్లే అంటే అదే చూసుకో అని చెప్పేసి చెప్పించింది. ఆ రోజు ఆ స్క్రిప్ట్ చూసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, హెడేక్ నాకు అంత చదివిన తర్వాత. అంటే అర్థం అవ్వక హెడేక్ వచ్చిందా లేదా లెంత్ ఎక్కువ ఉండడం వల్ల? బాగుంది స్టోరీ, బాగుంది, చదివాను, అన్ని చదువు చాలా బాగుంది. అది మళ్ళీ కట్ అవి ఉండవు. ఓకే, అది 1 పేజ్ 2 పేజీలు 3 పేజీలోనా ఆ సీన్ మొత్తం అవ్వాలి. ఒకటి ఉంటుంది వాటర్ దగ్గర, చాలా ప్రెజెంట్ వాతావరణం తీసారనమాట. ఆ సీన్కి మా ఇద్దరికి పోటీ. ఓకే, నేను అదే ఫోన్ చేశాను, చెప్పాను అనమాట, నువ్వు ఇంకా షార్ట్ ఫిల్మ్లోనే ఉండిపోతానంటూ ఉండిపో, నేను సినిమాలోకి, ఎందుకంటే తను నాకు సపోర్టివ్ ఇక్కడ ఇండస్ట్రీలో చాలా సపోర్టివ్ అనమాట. నేనైతే ఇట్లా మూవీస్లో కంటిన్యూ అవుతున్నా, మరి నువ్వు షార్ట్ ఫిల్మ్స్లో ఉండిపోవాలంటే ఉండిపో, లేదు ఒక ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ సినిమా చెయ్యి అనే టైప్లో చెప్తే అప్పుడు మనవాడికి కొంచెం పౌరుషం వచ్చిందనమాట. అప్పుడు యాక్సెప్ట్ చేశారు రోల్ చేయడానికి. నేర్చుకున్నాడు కూర్చొని, 10వ తరగతి కూడా అంతలో ప్రిపేర్ అయ్యారు. హీరో గారు, ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీ లైఫ్ చేంజ్ అవుద్దని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా. అంటే ఈ సినిమాలో మొత్తం మీ రోల్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది? ఆల్మోస్ట్ ఓవరాల్ సినిమా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. అంటే అందరూ మెయిన్ రోల్స్ అన్నారు కదా, సో అందుకు అడుగుతున్నాను. లీడ్ క్యారెక్టర్, సెపరేట్ హీరోని కాదు, అందరూ లీడ్ క్యారెక్టర్స్. డైరెక్టర్ గారు ఇందాక మనం ఒక డిస్కషన్ చేసుకున్నప్పుడు మీరు చెప్పారు, ఇది కొన్ని రిఫరెన్స్ బట్టి నేను తీసుకున్నాను, మెథాలజీ ఇవన్నీ చెప్పేసాను. సో అంటే ఏమేమి ఇన్స్పిరేషన్ బట్టి సినిమా మీరు తీసుకున్నారు? అదే చెప్పాను కదండి, ఇక్కడ కంటెంపరీ థీమ్స్ యంగ్స్టర్స్ ద్వారా ఇవన్నీ తీసుకొచ్చిన చాలా కొత్తదనం ఇవ్వటానికి ప్రయత్నించాను అనమాట స్క్రిప్టింగ్ టైము. ఒకటేంటంటే లిటరీ కంటెంట్ ఒకటి వాడాను అనమాట. అంటే లిటరీ కంటెంట్ అంటే కవిత్వాలు, ఈ మిడివల్ పోయిటరీ చెప్పాను కదా, కాళిదాస్ గారిది కానీ జయదేవ్ గారిది కానీ ఇవన్నీ అవి వాడాను అనమాట. అలాగే రాధాకృష్ణ స్టోరీస్, ఆ మిథాలజీ అది ఇక్కడ చాలా రెఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు ఐరానికల్గా, అప్పుడప్పుడు వాటిని హైలైట్ చేస్తూ ఒక ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు లవర్స్ అది ఎలాగా ఏంటి అన్నది ప్యారలల్ ట్రాక్స్లో లాగా చూపిస్తున్నట్టుగా ఒకటి ఉంటుంది అన్నమాట. అది కాకుండా చాలా సిచ్యువేషన్స్లోని కొన్ని సీన్స్ కూడా, ఇప్పుడు ఈ చంద్రకళ గారు చేసిన క్యారెక్టర్ పేరు
జ్యోతి అనమాట. ఆ జ్యోతి స్టెప్ ఫాదర్ మీరు ట్రైలర్లో అది చూసే ఉంటారు, ఆ దుప్పట్ట అది లాగుతుంటారు సీన్లో. అది మన ద్రౌపది దుశ్శాసన సీన్ లాగే తీయటానికి ప్రయత్నించాం అనమాట. ఆ మాటల్లో కూడా ఆ నెక్స్ట్ డే ఆ తల్లి ఎవరితో కంప్లైంట్ చేస్తూ చెప్తుంది దుశ్శాసనలాగా లాగబోయాడు అది ఇది అని. సో ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ, అలాగే సీతాదేవి రెఫరెన్సెస్, ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి కంప్లైంట్, హస్బెండ్స్ గురించి అది కంప్లైంట్ చేస్తున్నప్పుడు అది అప్పుడు సీతాదేవి అయితే ఇలాగ అగ్ని పరీక్ష అది షీ వాజ్ ఏబుల్ టు కమ్అవుట్ అది ప్యూర్. అదే మగోళ్ళు వాళ్ళు చెడు ఆలోచనలకే భస్మం అయిపోదురు, యాషెస్ కింద రెడ్యూస్ అయిపోదురు అని చాలా రెఫరెన్సెస్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇది అంటే ఓ విధంగా స్టోరీ ఎలాంటిదైనా నాకు స్ట్రక్చరలీ ఆ పాతకాలం, ఆ మిథాలజీ, మన రిఫరెన్సెస్, ఒక రిఫరెన్స్ యాయాటి గురించి వాళ్ళు అంటే ఏదో యవ్వనం మళ్ళీ ఆ పెద్ద వయసు క్యారెక్టర్ నాకు ఇప్పుడు యాయాటిలా ఫీల్ అవుతున్నాను, నవజీవనం వచ్చినట్టుగా ఉంది. సో ఇలాంటి కాన్స్టెంట్ రెఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట ఫిల్మ్ అంతా కూడా. అది ఒక లేయర్ అనమాట. అది బాగా కొంచెం క్రిటికల్గా చూసి ఆనందించాలంటే ఆ లెవెల్లో కూడా సినిమా చూడొచ్చు. ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట అలాంటి. అలాగే స్టైలిస్టిక్గా నేను ఎన్నెన్నో వాడుతుంటాను అనమాట. నా ఫస్ట్ ఫిల్ము బంగారు పాదంలో అయితే నేను బి గ్రేడ్ సినిమా అంటారు చూసారా, ఆ ఎలిమెంట్స్ వాడటానికి ప్రయత్నించాను. అంటే వ్యాంప్ అని, గ్యాంగ్స్టర్స్ ఇది అని, క్యాబరీ అని, ఇలాంటి ఎలిమెంట్స్. అలాంటి సినిమా థర్డ్ రేట్ సినిమా తీయటానికి కాదు, ఒక ఫిల్మ్ స్టూడెంట్ కింద ఒక ఫిల్మ్ స్టూడెంట్లా అది నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఏమేమి స్టైల్స్, ఎలాగా ఆ రియాలిటీని మనం ఏం చూపించాలనుకుంటున్నాం, ఏ విధంగా చూపించవచ్చు, ఇవన్నీ ఆలోచనలోకి వస్తాయి. కాబట్టి అక్కడ ఆ బి గ్రేడ్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, ఓ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ కింద అది నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇక్కడి కొద్దిలోకి కొన్ని సీన్స్లోని ఒక లెంగ్తీ సీన్ ఉంటుంది అన్నమాట. ఒక గోస్ట్ స్టోరీ, ఒక పెద్ద ఆయన ఒక గోస్ట్ స్టోరీ గురించి నేరేషన్ అది చెప్తాడు. ఏంటి, ఈ జీవితంలో మనం కోరికలు అనుభవించకపోతే మన నెక్స్ట్ లైఫ్లో కూడా మనని పీడిస్తే అన్న భావం మీద ఒక కథ చెప్తాడనమాట. ఆ గోస్ట్ స్టోరీ అది ఎలా నేరేషన్ అంటే మీకు చాలా ఆల్మోస్ట్ ఒక సెమీ పోర్నోగ్రాఫిక్ స్టోరీ ఇలాగా వినిపిస్తుంది అనమాట. కానీ అక్కడ సెమీ పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ తీస్తాం అది నా ఉద్దేశం కాదు. అది ప్రకృతి మీద అది చూపిస్తాను, చాలా అందంగా తీస్తాను ఆ షార్ట్స్ అన్నీ. కానీ ఆ నేరేషన్ మాత్రం వింటున్న వాళ్ళకి ఏదో ఒక సాఫ్ట్ పోన్ నేరేషన్ లాగా ఉంటుంది అనమాట. సో ఒకేపు సాఫ్ట్ పోన్ ఎలిమెంట్స్ వాడుతున్నాను ఒక స్టైల్ కింద, అలాగే కవిత్వాలు కాళిదాస్ గారి కవిత్వం వాడుతున్నాను. ఇవన్నీ ఒకే సినిమాలో పక్క ఫ్రేమ్స్లో కూడా కోఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. అలాంటి యునీక్ క్యారెక్టరిస్టిక్స్, అలాంటి యునీక్ స్ట్రక్చరింగ్, స్క్రిప్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది నేను అనుకుంటాం కొంచెం అన్యూజువల్ మన ప్రత్యేకంగా మన తెలుగు సినిమాల్లో. అవి కొంచెం ఇప్పుడైతే ఇప్పుడు ఓకే ఏదో మిథలాజికల్ ఫిల్మ్స్ అది కొంచెం క్రేజ్ అవుతుంది, హనుమాన్ అని ఇలాంటి థీమ్స్ మీద అది తీస్తున్నారు. ఇక్కడ నాకు ఆ ట్రాక్లో కూడా వెళ్ళను అనమాట. వెళ్ళేది కంప్లీట్గా నా డిఫరెంట్ ట్రాక్. ఇక్కడంతా ఇది ఒక ఆల్మోస్ట్ వాట్ షుడ్ ఐ సే, ఇది పర్సనల్ సినిమా అని చెప్పను, కానీ లాట్ ఆఫ్ అలాంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట నా స్టోరీ టెల్లింగ్లో. మన అంటే మన ఇమాజినేటివ్గా అయినా అన్నీ ఊహిస్తే కానీ అన్ని ఎక్స్పీరియన్సెస్ మనం వీ డోంట్ రియలీ గో త్రూ దెమ్. అలాగెళ్తే ఏ జైల్లో కూర్చుంటాం ఇలాంటి సినిమాకి. సో అది కానీ ఇమాజినేటివ్గా ఆ క్యారెక్టర్స్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళు ఆ లక్ష్మణ్ రేఖ అదొక ఇంపార్టెంట్ థీమ్ అనమాట ఇక్కడ. అలా మిథలాజికల్ రెఫరెన్సెస్ ఇది అంటాం కదా. ఈ మగోళ్ళు ఆడోళ్ళు కూడా ఒక లక్ష్మణ్ రేఖ అన్న దాటుతారు ఒక్కొక్క సందర్భంలో. వాళ్ళు అనుకోకుండా వాళ్ళ బలహీనత పరిస్థితుల్లోనూ ఏదో చేస్తారు. ఆ చేస్తే ఆ సంఘం వాళ్ళని ఎలా శిక్షిస్తుంది, ఎంత మూర్ఖత్వంతో క్రూరత్వంతో ఎలాగా వాళ్ళని జీవితాలని తారుమారు చేస్తాయి, ఇవన్నీ థీమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ లక్ష్మణ్ రేఖ ఇవన్నీ కాన్స్టెంట్గా ఆ మిత్స్ అన్నది నా మైండ్లో అలా వెళ్తుంటుంది అనమాట. కథ చెప్పినప్పుడు కుర్రోళ్ళ గురించే, కానీ వాళ్ళు ఆ పోయిటరీ అది ఈ ముగ్గురు కుర్రోళ్ళు, మల్లేషు ఒక ముగ్గురులో ఒక అబ్బాయి అనమాట, యంగ్స్టరు.
సో వాళ్ళు ఒక అతను ఒక పెద్ద ఒక మిడ్-30s, ఒక ఆవిడ పెళ్ళయి భర్తతో ఏదో గొడవలు అది పడుతుంది, ఒక కూతురు కూడా ఉంది, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల అమ్మాయి కూడా ఉంది. ఆవిడ ఏదో టెన్షన్లో అది ఉన్నప్పుడు ఈ అబ్బాయి అనానిమస్గా ఫోన్ మీద మెసేజ్లు అవి పంపడానికి ప్రయత్నించి ఆవిడని ట్రాప్ చేయడానికి అది ప్రయత్నిస్తుంటాడు అనమాట. ఆ ప్రయత్నం కూడా అక్కడ కూడా ఎంతో కవిత్వంతో ఆ మెసేజెస్ అయ్యి చాలా కవిత్వాలు ఉంటాయి దాంట్లో. ఆ కవిత్వాలే కాకుండా ఆ రొమాన్సు, ఆ టెన్షను, ఆ మోడర్న్ అప్పుడప్పుడు వర్ణిస్తుంటాడనమాట. ఇదే ఈ అడవి, ఈ కాంక్రీట్ సిటీయే ఇది మన బృందావనం, రాధాకృష్ణుడి కంటే పెద్దవాడి కదా, ఇవన్నీ ఇలాగా కంపారిజన్స్ అవి చేసి ట్రాప్ చేస్తుంటాడు. సో ప్రతి స్టేజ్లో కూడా మీకు ఆ మిథాలజీ అన్నది, ఆ పోయిటరీ అన్నది ఐ ఆల్వేస్ ట్రై టు కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అనమాట అండి. ఇప్పుడు మీకు అంటే సార్ ఈ సినిమా తీయడానికి ఓవరాల్ బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టారు? బడ్జెట్ ఎప్పుడు ప్రొడ్యూసర్ని అడగకూడదండి, పబ్లిక్లోని అడగకూడదు, ప్రైవేట్గాని అడగకూడదు. కానీ చెప్పాల్సింది ఒకటే, తెలుగు సినిమాల మీద పోలిస్తే ఇది చాలా చిన్న బడ్జెట్, చాలా కష్టపడవలసి వస్తుంది. చిన్న నిర్మాతలు మాలాంటి వాళ్ళు, ఫర్ ఇన్స్టెన్స్ నేను చాలా పనులు ఫిల్మ్ మేకింగ్ టీం వర్కే, అది నేను కాదన్ను. కానీ బడ్జెట్ లేని నిర్మాత ఎన్నో పనులు తుడుస్తున్న దగ్గర నుంచి, హిట్ చేస్తున్న దగ్గర నుంచి ఎన్నెన్నో కష్టపడాలన్నమాట. అలాంటి కష్టాలన్నీ పడితే కానీ ఇక్కడ ఈ సినిమా తీయలేం. నేను ఖర్చు పెట్టేది ఏ పైసా ఖర్చు పెట్టినా ఆర్టిస్టులకి ఎక్కువ ఇవ్వలేను. నాకు పెద్ద ఆర్టిస్ట్ చేశారు, వినయ్ వర్మ గారు అని, ఆయన చేశారు ఈ సినిమాలో లీడ్ రోల్. ఆయన చెప్పాలంటే ఆయన లీడ్ రోల్ ఈ సినిమా మొత్తానికి, ఆయన మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరు. ఆయన కూడా మామూలుగా అయితే నేను ఎఫర్ట్ చేయలేను, ఆయనకి స్క్రిప్ట్ ఏదో నచ్చి హీ కేమ్ ఆన్ బోర్డ్ అది అనమాట. ఇప్పుడు ఏ ఆర్టిస్టులకి ఇంతే ఇవ్వగలనని ముందే మనవి చేసుకుని వాళ్ళకి స్క్రిప్ట్ అది నచ్చితే వాళ్ళు నాకు సహకరిస్తారనమాట. కానీ ఏది ఖర్చు పెట్టినా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా నా పర్సనల్ కంఫర్ట్స్ అది కూడా పక్కన పెట్టుకుని తెర మీద ప్రతి పైసా కూడా తెర మీద కనిపించాలి. మనం ఏమనుకుంటున్నాం అదంతా బాగా రావాలి, బెస్ట్ క్వాలిటీతో రావాలన్నదే నా తాపత్రయం, నా తపన అనమాట. అంతవరకు ఆ బడ్జెట్ గురించి మీకు చెప్పగలను అంతే. అంటే ఇప్పుడు మనం పోస్టర్ చూసుకున్నట్లయితే కనుక హీరోయిన్ గారు అంటే వినయ్ వర్మ గారితో ఉన్నది ఉంది. ఎందుకంటే అంటే వినయ్ వర్మ గారు అందరికీ నోన్ ఫేస్ కాబట్టి ఆయన్ని చూస్తే ఎక్కువ అట్రాక్ట్ అవుతారని మీరు ఆ పోస్టర్లో అది పెట్టారా? లేదండి, ఖచ్చితంగా లేదు. నేను ఎవరిని కూడా ఇక్కడ హీరో కింద నేను అంటే వెల్ నోన్ ఫేస్ అని నేను ఎవరిని వాడను. నేను ఇందాకే చెప్పాను మీకు, రేపు ఎవరో పెద్ద స్టార్ ప్రొడక్షన్ హౌస్ వచ్చి పెద్ద స్టార్తో తీయమన్నా నేను తీయను. ఎందుకంటే నా ట్రాక్ అది కాదు. వినయ్ వర్మ గారు ఒక అకంప్లిష్డ్ యాక్టరు, ఈ రోల్కి సరిపోతారు. ఆయనకి ఆ స్క్రిప్ట్ నచ్చింది, ఆయన ఇంట్రెస్ట్ ఉందని ఆయన వచ్చారు, నేను తీసుకున్నాను, అంతవరకే. వినయ్ వర్మ ఒక స్టార్ అన్నది మాత్రం ఆ ఉద్దేశంతో నేను ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయను. నాకు ఆ ఉద్దేశంతో ఎవరిని తీసుకొని కూడా అవసరం లేదు నాకు. ఎందుకంటే ఎంతోమంది కొత్త వాళ్ళతో చేయించాను, బ్రహ్మాండంగా చేయించాను అందరి చేత, ఆ ధైర్యం నాకు ఉంది. కానీ ఈ వర్మ గారి పోస్టర్ ఎందుకు పెట్టానంటే, చూసిన పోస్టర్లు అన్నిటికీ నాకు ఆ పోస్టర్లో ఒక క్వాలిటీ నాకు నచ్చిందనమాట. అది ఏంటి, ఒక ఆడియన్స్ని, వ్యూవర్స్ని కూడా వేరే ట్రాక్లో పెట్టే ఒక ఇది ఉందన్నమాట. దాంట్లో ఒక గుణం ఉందన్నమాట. అంటే ఏదో తండ్రి కూతురు అనుకుని సినిమా హాల్లోకి ఇన్నోసెంట్గా రావచ్చు జనాలు, అది కూడా వాళ్ళని డిసీవ్ చేయాలని కాదు నేను. కానీ ఆ పోస్టర్ ఏంటి, సినిమా చూసిన తర్వాత ఆ షాక్ ఏంటి అన్నది ప్రేక్షకులు, ఆడియన్స్ సినిమా హాల్లోకి వచ్చి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఫుల్ ఇంపాక్ట్ వాళ్ళకి తగులుతుంది అనమాట. సో ఎన్నో విధాలుగా చూసుకుంటే ఎన్నో పోస్టర్లు ఉన్నాయి, ఇంకా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఇంకా ఆకర్షణీయంగా, అంటే జనాలు మామూలుగా ఆకర్షించాలంటే యంగ్స్టర్స్ అది ఆ పోస్టర్సే వాడుదును. అలాగే నేను షార్ట్ కట్స్ ఏం తీసుకోను ఇక్కడ. పోస్టర్స్ అది సోషల్ మీడియాలో వాడడం, ఎందుకంటే ఆ వెరైటీ తెలియాలి అక్కడ, ఈ థీమ్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఒక ఇమేజ్ మీరు చూసే ఉంటారు ఈ సోషల్ మీడియాలో, ఓ బ్రెస్ట్ ఇమేజ్ గోడ మీద అది ఉండటం, ఈ వర్మ క్యారెక్టర్, ఆ సూర్యం క్యారెక్టర్ వెళ్ళి టచ్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ పోస్టర్స్ కూడా మాకు ఉన్నాయి, కానీ అది వాడలేదు. ఎందుకంటే అన్నిటిలో ఈ పోస్టరు క్వాలిటీ ఆఫ్ వాళ్ళిద్దరూ ఉండటం, ఆ నమ్మకం, ఈ అమ్మాయికి ఆ తండ్రి అనే నమ్మకం, అతని మీద ఉన్న నమ్మకం, అలాగే అతను కూడాను ఎక్కడా కూడా ఏది సినిమాలో ఏం చేసినా పక్కన పెడదాం, కానీ అతను కూడా
ఈ అమ్మాయి పుట్టిన ఈ జ్యోతి పుట్టినరోజు సందర్భంలో ఆ పోస్టర్ అంటే ఆ షార్ట్స్ అవి తీసామన్నమాట అండి. అక్కడ ఆయన మనస్ఫూర్తిగా కూడా ఒక కూతురి కింద భావిస్తాడనమాట. ఆ మర్యాదతోని, ఆ గౌరవంతోని, ఏమంటాం, ఆ ఫాదర్లీ కంప్లీట్ ట్రస్ట్ మ్యూచువల్గా ఉంటుందన్నమాట. ఈ అమ్మాయికి ఆ ఫాదర్ లాగా ఉంటుంది. అతనికి కూడా పిల్లలు అది ఉంటారు, అమెరికాలో ఉంటారు, భార్య చనిపోయింది, ఒంటరిగా ఉంటున్నాడు. ఈ అమ్మాయి తల్లే తనకి ఫ్యామిలీ లాంటి వాళ్ళు అనమాట. సో నిజంగా కూడా ఈ అమ్మాయి ఒక కూతురులాగే అతను భావిస్తాడనమాట, సిన్సియర్గా. సో ఈ క్వాలిటీస్ అవి ఉన్నాయని ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసాం అంతే. సార్ ఇప్పుడు మనం ట్రేజర్ చూసుకున్నట్లయితే ట్రేజర్లో ఎక్కడ చూసినా ఆడవాళ్ళని మగవాళ్ళు హింసించినట్టే ఉంది. అంటే ఇందులో మగవాళ్ళని అందరినీ కంప్లీట్గా నెగిటివ్గా చూపించబోతున్నారా? లేదండి, అది కూడా కాదు. అంటే ఎవరైనా సినిమా చూసిన తర్వాత ఆడవాళ్ళు విక్టిమ్స్ కింద చూపిస్తారని కొన్ని కంప్లైంట్స్ రావచ్చు. కానీ ఇక్కడ నిజమన్నది ఎప్పుడు మధ్యలో ఉంటుంది నా దృష్టిలో. మగోళ్ళు కూడా నేను ఎంత చేయకూడని పని చేసినా కూడా వాళ్ళకు కూడా నేను స్క్రీన్ మీద ఒక పాశ్చాత్తాపం చేసే సందర్భం చూపించాను అనమాట. అంటే ఒక మనిషికి ఒక మృగానికి తేడా అన్నది ఒక స్ప్లిట్ సెకండ్ డిసిషన్ అనమాట, ఒక స్ప్లిట్ సెకండ్ టెంప్టేషన్. అంతవరకు ఏంజిల్గానే ఉంటాం, ఇలాగ ఒక ఒక జంతువు కింద తయారవుతాం. అది ఒక సందర్భంలో ఒక చేయకూడని పని ఆ క్షణంలో ఒక వాంఛకో దేనికో లొంగిపోతాం అనమాట. ఆ లొంగిపోయినంత మాత్రం మొత్తం మనిషి అంతా మూర్ఖుడు ఇది అది అని తను క్యారెక్టర్ అంతా అది చెప్తే అది కూడా కరెక్ట్ కాదు. చేసిన పని ఇదే, ఖండించాలని కాదంటలేదు. కానీ ప్రతి ఒక్కడు కూడా ఏ సందర్భంలో ఏం చేస్తాడన్నది మనకే తెలియదు. మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఏం చేద్దాం నాకే తెలియదు. సో అలాంటప్పుడు ఎవరు మగోళ్ళు ఆ నలుగురు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఆ పెద్ద వయసు వాళ్ళు, దాంట్లో ముగ్గురు లక్ష్మణ రేఖ దాటుతారు, వాళ్ళు నరకాన్ని అనుభవిస్తారు. ఇవన్నీ అక్కడ వాళ్ళని విలన్స్ కింద అది చేస్తలేదు. వాళ్ళు కూడా ఏ చేయకూడని పని చేసినా కూడా వాళ్ళు కూడా విక్టిమ్సే. వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది అనమాట. ఆ క్షణంలో అలా తయారవుతారు. అలాగే ఆడవాళ్ళు కూడా అంతా ఇక్కడ ఏదో మీరు ఆడవాళ్ళని ఇది చేస్తున్నట్టుగా అది కనిపించవచ్చు మీకు. కానీ ఆడవాళ్ళు కూడా ఆ మగవాళ్ళు రిఫరెన్సెస్, వాళ్ళు ద వే దే ఫైట్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్స్ మీద కానీ వాళ్ళని వ్యతిరేకిస్తాం. ఒక మిడిల్ ఏజ్డ్ కాదు, ఒక 30ish హౌస్ వైఫ్ చెప్పాను చూసారా ఇందాక, ఆవిడకి కూడా ఒక ఫ్రీడమ్ కావాలన్నమాట. షీ స్ట్రగ్లింగ్ ఫర్ దట్ ఫ్రీడమ్. షీ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ అ హస్బెండ్ హూజ్ నాట్ దే ఆర్ ఆల్మోస్ట్ సెపరేటెడ్. అది అనమాట, చైల్డ్ అది ఉంటుంది. ఆ చైల్డ్ ఉన్నప్పుడు ఒక కొత్త తనకున్న కోరికలు ఎవరో తీరుస్తానని ఆవిడని టెంప్ట్ చేస్తున్నాడు. టెంప్ట్ చేసినా కూడా ఆవిడ స్ట్రగుల్ ఏంటి, ఎలాగ ఎందుకు లొంగిపోతుంది, లొంగుతూ మంచిదా చెడా, అవన్నీ ఆలోచించుకోవాలన్నమాట మనం. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, దాన్ని రెస్పెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఎవరు కూడా ఆడవాళ్ళు విక్టిమ్స్ కాదు, మగవాళ్ళు విలన్స్ కాదు. వాళ్ళు కూడా వల్నరబుల్ పీపుల్ అనమాట. అందరూ కూడా వల్నరబుల్, అందరూ కూడా మనుషులు. అది ముఖ్యం నాకు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, పోస్టర్ చూస్తే మనం ఎక్స్పెక్టేషన్ వేరేలా ఉంటుంది. ఫాదర్ అండ్ డాక్టర్ సెంటిమెంట్ ఉంటుందేమో అని చెప్పేసి. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎంటైర్ స్టోరీ డిఫరెంట్ అని మనకి ఇక్కడ అయితే అర్థమవుతుంది సార్. కాకపోతే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ మగవాళ్ళని కానీ లేకపోతే ఆడవాళ్ళని కానీ ఇద్దరు క్యారెక్టర్స్ని అక్కడ మీరు చూపిస్తున్నారు. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సొసైటీ నుంచి ఏమన్నా మీకు వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా ఈ సినిమా నుంచి? అది ఆడియన్స్కి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలండి. అదే సార్, వాళ్ళు ఆ సినిమాని అడాప్ట్ చేసుకోగలుగుతారంటారా, అంటే యాక్సెప్ట్ చేయగలుగుతారా అంటారా మీరు? ఎస్ సార్. ఒకటండి, మనం ఎప్పుడు కూడా సినిమా ఒక ఆర్టిస్టిక్ ఎక్స్పీరియన్స్ నా దృష్టిలో. అంటే కమర్షియల్ పక్కన పెట్టేద్దాం, ఇది ఫుల్లీ కమర్షియల్ ట్రాక్లో వెళ్తలేదు కాబట్టి ఒక ఆర్టిస్ట్ ఏదో నవల్ చదువుతారు మీరు, ఆ నవల్లోని ఎన్నెన్నో జరుగుతుంటాయి, ఎన్నో దుర్ఘటనలు జరుగుతాయి, ఎన్నో విలనస్ క్యారెక్టర్స్ అది ఉంటారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఇప్పుడు మహాభారతం కానీ మన స్టోరీస్ తీసుకున్నా అక్కడ ఎంత బ్లడ్ షెడ్, ఎంత మూర్ఖులు ఉంటారు, ఎంత క్రూరులు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఆ స్టోరీ, ఆ మిథాలజీ, దాంట్లో ఉన్న మనకు గుణపాఠాలు ఇవన్నీ మనం గ్రహిస్తాం. అలాగే సినిమా కూడా చూసినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎలాగ ఈ సబ్జెక్టు థీము, అది ఓన్లీ ఒక వెహికల్ అనమాట అండి.
ముఖ్యంగా ఏంటంటే మానవుల గురించి, వాళ్ళ ఆ, ఆ, లోపాల గురించి, వాళ్ళ మానవత్వం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవరు దానికి వ్యతిరేకిస్తారండి? వ్యతిరేకించకూడదు నా దృష్టిలో. వాళ్ళకి ఓకే, ఇలాంటి సినిమా కొంచెం సీరియస్గా ఉంది, ఏదో సీరియస్గా ఆయన మోటివేషన్స్ అది ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నారని కొంతమందికి నచ్చితే నచ్చకపోవచ్చు, అది కాదండి. బట్ దే ఆర్ విదిన్ దేర్ రైట్స్ టు యాక్సెప్ట్ నాట్ యాక్సెప్ట్. కానీ ఇది ఖండించే సినిమా కాదు, ఖండించే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఈ లోపాలు, ఈ ఈ ఈ కోరికలు మన అందరిలోనే ఉన్నాయి. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ మనం వీటికి మనం ఏదో విధంగా దాన్ని కుస్తీ పడుతుంది అనమాట. ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషం కూడా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వీటితో కుస్తీ పడతమే నేను చూపిస్తున్నాను. సో దాంట్లో తప్పు ఏంటంటే నేను చేసిన తప్పు ఏముంటుంది? సార్, అంటే లాస్ట్గా మీరు జనాలకి ఈ సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను మెసేజ్ ఇచ్చి ఫిల్మ్ మేకర్ మాత్రం కానండి, నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేను ఎన్నో మీ ట్రెడిషనల్ యార్డ్ స్టిక్స్ని చూస్తే నాకు అన్నీ టిక్ మార్కులు పడవు, అన్నీ క్రాస్లే పడతాయి అనమాట. ఈయన ట్రెడిషనల్ కాదు, ఈయన ఇది కాదు, ఈయన అది కాదు, ఇవన్నీ మీకు నెగిటివ్గానే వస్తాయి చెప్పాలంటే. అది నా పర్సనాలిటీ, అది నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో ఇక్కడ నేను ఎవరికి సంఘసేవ చేయడానికి నేను సినిమా తీస్తలేదు. ఎంతోమంది చెప్తారు సినిమాల ద్వారా సంఘాన్ని మార్చొచ్చు అది ఇది అని. అది కూడా నేను కొంతవరకు సినిమా ప్రతిదీ మనం ఎక్స్పోజర్ ఉంటుంది, టీవీ, వీడియో, యాడ్స్, ఇవన్నీ మనం వి అబ్సార్బ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. కానీ సినిమా సొసైటీని మార్చేస్తే మనకు పర్ఫెక్ట్ సొసైటీ ఎప్పుడో వచ్చేద్దును, అలా అది జరగదు. మనమంతా ఏంటంటే ఇది ఒక ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కూడా అనమాట. అంటే మనుషులు జీవితం, దేవుడు, సృష్టి, కోరికలు, ఇవన్నీ థీమ్స్. కొంతమంది రోషం, కోపం ఇది ఎగ్జామిన్ చేస్తారు, కొంతమంది వేరే నవరసాలను ఎగ్జామిన్ చేస్తారు. ఇక్కడ నేను ఒక సెక్షువాలిటీ, ఒక కోరిక, ఆ థీమ్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో అంతవరకే. అది చూసిన వాళ్ళు మనం అంటే ఏంటి అంటే వాళ్ళు చూసేవాళ్ళు, ఇది నా గురించి, ఇది నా కథ, ఇలాంటి భావాలు నాలోనే ఉన్నాయి, ఇలాంటి సమస్యలు నేను కూడా ఎదుర్కొంటున్నాను అని ఒక కార్డ్ ఎక్కడో వాళ్ళలో స్ట్రైక్ అయితే నాకు ఆ సినిమా సక్సెస్ అని నేను చెప్తాను. కానీ సంఘాన్ని మాత్రం నేను మార్చే పాలిటిషియన్ కాదు, సోషల్ రిఫార్మర్ కాదు. ఫైనల్గా హీరోయిన్ గారు, అంటే మీరు హీరో గారు, మీరు ఈ సినిమా గురించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? అదే సార్ చెప్పినట్టు ఏంటంటే అన్ని రకాలుగా ఇప్పుడు అప్పటి కామసూత్ర, ఇప్పుడు ది డిజిటల్ సూత్రాస్ ఎలాగో అప్పుడు పురాణాలు ఉన్నాయి కదా, ప్రతిదీ మూవీలో ఉంటుంది. అలా అని మనం ఏదో మొత్తం బోల్డే ఉంటుందేమో అది ఇది అనుకోవడానికి లేదు. ఇప్పుడు సార్ అంటే ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ గ్రూప్ తీసుకుంటే వీళ్ళు ఎలా అయితే ఆ మూవీలో చేస్తారో ప్రతి యూత్కి, అరే మనం బయటకు పోతే ఇంతే కదా, అరే మనం ఇలా చేస్తే ఇలా ఇబ్బంది పడతారా, కొంచెం మారదాం అనే థాట్ కొంచెం రావచ్చు. అండ్ 35, 40, 80 అలా ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అవుతుంది. అరే ఇది నిజంగా నాలో ఉంది కదా, నేను బయటకు వెళ్తే ఇలా అనుకుంటాను కదా. అందులో క్యూట్గా సాయంత్రం పార్కులకి వెళ్ళే కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట, చాలా వరకు బయట జరిగేవే. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా, కనెక్ట్ అవుతుంది కూడా. అందుకే ఈ మూవీలో ఎన్ని రకాల నవరసాలు ఉన్న ఈ మూవీలో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఈ శ్రీకాంత్ గారు మీరేం చెప్తారు మన స్వతంత్ర ఛానల్ ద్వారా ప్రేక్షకులకి? సో కామాండ్ ద డిజిటల్ సూత్రాస్ సినిమా December 12th రిలీజ్ అవుతుందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలి. సో అందరూ మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. December 12th అయితే థియేటర్లో రాబోతుంది. సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ మిస్ గైస్, ఈ సినిమా అయితే మనకి December 12th అయితే కామాండ్ ది డిజిటల్ సూత్రాస్ అయితే December 12th థియేటర్స్లోకి రాబోతుంది. అందరూ మిస్ కాకుండా సినిమాని అయితే చూడండి.